చచ్చిపోయిందని కూడా భయపడ్డాను సార్. మా పిల్లలు కూడా పడుతున్నారు, రోడ్డు పాలు చేశారు. ఎందుకంటే ఇంట్లో కూల్చేసి మరి గాంధీ విగ్రహం పెట్టమని గాంధీ ఏమన్నా చెప్పారా అండి? చెప్పారా? గాంధీ ఒకవేళ ఉంటే మాత్రము ఇవన్నీ చూసి నిజంగా చచ్చిపోయేటోడండి. ప్రజాపాలన, దీన్ని ప్రజాపాలన అన్నారు, రౌడీ పాలన అంటారు. ఆ రోజు భయపడి నా భార్య 9 ఏళ్ళ ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నేను ఎక్కడో వీరింట్లకి వేరే ఇంటి వాళ్ళ కిరాయి ఇంట్లో పెట్టొచ్చి అప్పటికి కూడా చెప్తూనే ఉన్నాం, సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారా లేదా అంటే నా మీద నా ఇల్లు అన్న తీసుకోండి, నా ప్రాణం అన్న తీసుకోండి అని ఆ రోజు నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నా. ఆర్మీలు పెట్టి గుండాగిరి చేసి వేధింపులు, హత్యల బెదిరింపులు, జూటా కేసులు, ఇది మా తెలంగాణ. దీనికోసమే ఇవి అనుభవించడానికి ఉన్నన్నా ఇదేనా మా హక్కు? ఇదేనా మేము మనుషులం? రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది మొత్తం స్టార్ట్ అయిందన్న. పిల్లలు అడిగారన్న ఏం సమాధానం చెప్పలేదు. ఇల్లు ఎందుకు గురుస్తున్నారు డాడీ అమ్మ అనేసి అడిగితే అసలు మా కంట్లో నీళ్ళు చొక్కలు రాలినాయి. కట్టియాల్సిన గవర్నమెంట్ కట్టిస్తామన్నారు, పేదలకు పంచుతామన్నారు, అవన్నీ ఎటు పోయినాయి సార్? ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మమ్మల్ని వచ్చి కనీసం పరామర్శించాలి కదా. మరి ఏది జరగడం లేదు. మేము ఎవరికి మొరపెట్టుకోవాలి? ఇంకా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటే ఇదేనా మాకు మిగిలేది? చిన్న పిల్లలు సార్, 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు సార్. మా పిల్లలు మా ఇల్లు ఎలా కూలగొట్టారో కూడా వీడియో ఉంది, చూపెడతాం. పప్పు మాకు కనీసం ఇటుకిటిక పేర్చుకొని కట్టుకునే స్తోమత కూడా లేదు. రేకులు అభివృద్ధి అంటే ప్రజల ఇల్లు కూల్చడమా? అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాల బలి? This is Mansi here. They demolished our house. ఇంత కష్టం అవసరం లేదు, ఇంత ఖర్చు అవసరం లేదు. ఆయనకు ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే చాలు, బిల్డింగ్ మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు. మిషన్ తెచ్చి వాటర్లో కలపమని చెప్పండి, అందరం పోతాం. ఆయన హాయిగా రాజ్యం చేస్తారు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినాం. ఓట్లేసి గెలిపించినాం, వాళ్ళే మమ్మల్ని కాపాడతారు అనుకున్నాం, కానీ వాళ్ళే రోడ్డు పాలు చేసి మమ్మల్ని మా పిల్లల్ని, చిన్న పిల్లలు నిన్నటి నుంచి అన్నం లేవు, నీళ్ళు లేవు, రోడ్డు మీద ఆడిపోతున్నాం. 2 అమ్మాయిలు అసలు తీసుకుపోవడానికి కూడా రూపాయి కూడా లేవు మాకు. అట్టనే పడి ఉన్నాయి. అందరు వచ్చి చూసుకొని వెళ్తున్నారు, కానీ ఎవరైనా సాయం కూడా చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీ ఆయన చనిపోయిందా? యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు మా ఆయన. సంవత్సరం అయింది. ఏం చేయాలో తెలియట్లేదు. రెంట్ తీసుకుందాం అంటే 5-6 వేలు చెప్తున్నారు. నాకు అడేమంత చేత కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2 ఆడపిల్లలు కదా అని ఆశపడి వచ్చినాం సార్. వచ్చినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్. అసలు ఇక తెలుసుకుందాం సాలిగా ఏసులు బందిగా పల్లెలో వీరులు మొలిసే తెలంగాణలోన పగటి దొంగల భరతం బట్టి తెలంగాణలో అటుకెళ్ళి మారాలి, బాణి పల్లవి మారాలి. పెట్టారు సార్ మాకు. అమ్మా ఓట్లేయండి అమ్మా, మీకు రోడ్డు వేస్తాం, కరెంట్ వేస్తాం. వచ్చిన కాడ నుంచి అన్ని దొంగ వ్యవహారాలే సార్. ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ దోచుకుందాం, ఎక్కడ ఉంది వాళ్ళు ఆక్రమించుకుందామని సార్. వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ కొడుకులకి అరకిది మూట కట్టుకోవాలని ఈ బీదోళ్ళకి పొట్ట మీద కొడుతున్నారు సార్. వాళ్ళు పాపం సార్, పెద్ద పాపం తలిగిద్ది సార్. నాశనం అయిపోతారు సార్ వాళ్ళు. మంత్రులు అందరు నాశనం అయిపోతారు సార్. మా ఉసురు తలిగిద్ది సార్. లేదోళ్ళకి పేదోళ్ళకి ఒక గుడిసెలో ఉండనియలే సార్. పాపిస్తోడు ఇంకోసారి వస్తాడా సార్? తరం మారుతున్నది కాబట్టి స్వరం మారా, తరహా మారా. అదునెక్క ఎక్కిపిస్తాం. భగవంతుడు పెద్దవాడు. న్యాయం ధర్మం ఏనాకైనా గెలిచి తీరుతుంది. అన్యాయం మీద ఎన్నడైనా న్యాయం గెలిచి తీరుతుంది. అంతిమ విజయం తెలంగాణ ప్రజలదే.
ఫ్రీ అన్నావు, బియ్యం ఫ్రీ అన్నావు, 2500 అన్నావు, గ్యాస్ ఫ్రీ అన్నావు. నువ్వు చేసింది ఏది? మాకేం చేసినావు? 2 రోజులు ఆమె ఆనందనగా 2 రోజులు ఆమె ఆనందనగా తెలుసా? మంచి నీళ్ళు కాదు ఏది ముట్టుకోలేము తెలుసా? రాత్రి ఒక్కడు కూడా రాలే. ఇక్కడ నుంచి ఇంటికి పోతారు వాళ్ళు ముగ్గురు. ఎవరో మాకు రాలే. మాకు నీడ కావాలి, నీడ కావాలి మాకు. అమ్మ నాన్న ఇచ్చిన ఒక గుంట భూమి ఉంటే అక్కడ ఇల్లు కట్టలేక టౌన్ పోయి బతుకుదాం అని చెప్పి మేము అక్కడ ఉన్నది కూడా అమ్ముకున్నాం సార్. అక్కడ అమ్ముకొచ్చుకొని మేము రేకులు, పైపులు, స్తంభాలు తీసుకొచ్చి మేము వేస్తే సార్ మొత్తం ధ్వంసం చేశారు. దొంగ నా కొడుకు, నువ్వు అసలు నుచ్చన కొడుకువి, బద్మాస్ పాడతావు. నువ్వు పోయి మీరు ఆడుతుంటే నువ్వు అక్కడ గడ్డలు కప్పించుకుంటావు. నీకు సిగ్గు ఉందా? నీకు సిగ్గు అనిపించలేదా? ఇంతమంది ప్రజల పిల్ల అల్లాడతారు, నువ్వు పక్కన ఉన్న దాన్ని కూడా చూస్తాను రండి. నువ్వు సిగ్గు చెట్టు మందా సాగు అసలు నువ్వు బతకూడదు. అసలు మీరు ఇంట్లో ఎట్ట కూర్చోబోతుంది అసలు అంటే ఓటు కోసం మేము పనికొస్తాను. ఓటు అయిపోయిన తర్వాత మీ కాళ్ళకి చెప్పులాంటి వాళ్ళ లేకపోతే మీ సోతి మోసేది నీళ్ళు తాగేటోళ్ళం మేమన్నా. అందరం బతుకోవాలి, ఉన్న కాళ్ళకి శక్తి కూడా తీసుకోవాలి, ఉపాయంగా ముందుకోవాలి. అప్పటికి కూడా వీళ్ళకి ఏమైనా సిగ్గు, లజ్జ, నీతి, భీతి ఏమైనా ముందుకు వస్తారా? రారా? రాకపోతే ఇక పల్లెలో వీరులను మురిపిద్దాం. ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎంపీలను, కాంగ్రెస్ మంత్రులను జిల్లాలలో, పల్లెలలో అడుగు పెట్టనీయం. ఉండండి. మీ కేసీఆర్ అని ఉన్నాడు, మీ ఎంబడ కేటీఆర్ అని ఉన్నాడు, మేము అందరం ఉన్నాం మీకోసం. ఎట్టి పరిస్థితుల్లో